జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎప్పుడు ఆరోగ్యం గురించి వారు మాట్లాడుతూ ఉంటారు. వారి ప్రకారమే 2021 సంవత్సరంలో పట్టణ ప్రాంతాల్లో 15 నిమిషాల్లో కాల్ వచ్చిన తర్వాత అంబులెన్స్ బయలుదేరి 15 నిమిషాల్లో సంఘటనా స్థలికి చేరాలి. కానీ 2021లో మనం చూసుకుంటే వారి సగటు సమయం 31 నిమిషాల 16 సెకండ్లు. 15 నిమిషాల్లో చేరాల్సింది 31 నిమిషాల 16 సెకండ్లు. అదే గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో వెళ్ళాలి, కానీ 31 నిమిషాల 31 సెకండ్లకు చేరేది సగటున సంవత్సరం అంతా. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో వెళ్ళాలి, కానీ ఆ సగటు 43.38 ఉంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? తర్వాత 24 సంవత్సరం కూడా తీసుకుందాం. ఆ సగటు పట్టణ ప్రాంతాల్లో కాస్త మెరుగుపడింది. 22 నిమిషాల 46 సెకండ్లు పట్టణ ప్రాంతాల్లో వెళ్ళడం జరిగింది. అంటే మీ హయాంలో ఇటువంటి దారుణ పరిస్థితులు పెట్టుకుని ఇంత సగటు సమయం వెళ్లాల్సిన సమయం కన్నా మీరు వెళ్ళడానికే 31 సెకండ్లు తీసుకుంటే ఇక్కడ 13 నిమిషాల్లో కాల్ రావడం, కాల్ వచ్చిన తర్వాత పేషెంట్ దగ్గరికి వెళ్ళడం, మరణించిన తర్వాత పార్థివ దేహాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, మొత్తం 13 నిమిషాలు జరిగింది. ఎవరి హయాంలో మంచి సేవలు అందుతున్నట్టు? ఇటువంటి అసత్య ప్రచారాలు, మీ తప్పులు మీరు దాచిపెట్టుకుంటూ ఇవన్నీ మీరు చేసిన పాపాలు మాకు శాపాలుగా మారుతున్నాయి. వాటిని సరిదిద్దుకుంటూ వస్తున్నాం, వాటిని కూడా సరిదిద్దుకుంటూ వస్తున్నాం. నిజానికి చెప్పాలంటే 190 అంబులెన్స్లు అంపశయ్యమవుతున్నాయి, కదలలేని పరిస్థితులు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి సమీక్ష సందర్భంలో తీసుకున్న నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఆ 190 అంబులెన్స్లను కూడా కొనుగోలు చేసి 108 ద్వారా ఒక నాణ్యమైన ఎమర్జెన్సీ సర్వీసెస్ కదా, వీటిలో వైద్య సేవలు అందించాలని వారు ఆదేశించడం జరిగింది. ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఉన్న సిబ్బంది నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఫేక్ న్యూస్ నడపడం మంచిది కాదు. దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే మళ్ళీ తర్వాత మీరే రేపు వస్తారు, పరామర్శలకు వెళ్తారు. అలవాటైన విద్య కదా, పరామర్శల కోసం జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శలు చేస్తున్నారు.